విజయనగరంది ఇప్పుడొచ్చేసి నార్మలైజేషన్ తర్వాత ఈ కట్ ఆఫ్‌నే. ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత చాలా మందికి స్కోర్ అనేది ఆల్మోస్ట్ జంప్ అయిపోయింది. తక్కువున్న వాళ్ళకి ఎక్కువ స్కోర్ అనేది వచ్చేసింది. ఒక మినిమమ్ ఒక 69 ఉన్న వాళ్ళకి, 68 ఉన్న వాళ్ళకి డైరెక్ట్ 72, 73 అట్లా వచ్చేసింది. సో, ఎవరైతే కొంచెం ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి కొంచెం స్కోర్ తగ్గింది. సో, కొంచెం అటు ఇటు ఉన్నది. సో, ఇప్పుడు నేను చెప్పే ఏదైతే స్కోర్ ఉందో, ఈ స్కోర్‌లో మీ యొక్క స్కోర్ చేసుంటే, ఇప్పుడు మీకొచ్చిన స్కోర్ కూడా ఉండి ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇగో ఇక్కడ ఇచ్చిన కేటగిరీ ప్రకారంగా మీకున్న రిజర్వేషన్‌కి ఎన్ని పోస్టులున్నాయి, ఎంతమంది అప్లై చేశారు, లాస్ట్ ఇయర్ డేటా కూడా ప్రొవైడ్ చేసి మీకు ఇన్ డెప్త్‌గా బీసీ-బీకి, బీసీ-ఏకి, బీసీ-సీకి, బీసీ-డీకి ఇలా ప్రతి కేటగిరీకి కట్ ఆఫ్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ఈ స్కోర్ మీరు చేసినట్టయితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీరు చేయాల్సిందల్లా స్కిప్ చేయకుండా చూడండి. సో, డేటా అనేది మీకింత క్లియర్ కట్‌గా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోకండి. సో, ఇప్పుడు వీడియోలోకెళ్తే ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి టోటల్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ ఓన్లీ లోకల్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళే 18,000 ప్లస్. ఈ పోస్టులకి నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి మీకు ఇంకో డేటా చూపిస్తాను. ఇక్కడ విజయనగరంలో మొత్తం పోస్టులు వచ్చేసి లాస్ట్ ఇయర్ 316 ఉంటాయి. ఇప్పుడొచ్చేసి 583 ఉన్నాయి. సో, ఒక్క పోస్ట్‌కొచ్చేసి 33% అనమాట. మొత్తం క్యాండిడేట్స్ నేను చెప్పినట్టు 18,000 ఉన్నారు. సో, ఒక్క పోస్ట్‌కొచ్చేసి 33% అంటే మిగతా డిస్ట్రిక్ట్స్ తోటి పోల్చుకుంటే ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్‌లో కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంది. సో, లీస్ట్ వచ్చేసి కర్నూల్‌కి 14 మెంబర్స్ పర్ పోస్ట్ ఉన్నారు. ఇక్కడ మీ పోస్టులు అనేవి ఒక్కొక్క కేటగిరీకి ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి. ఓసీ అంటే ఓపెన్ కట్ ఆఫ్. ఓపెన్ కట్ ఆఫ్ ముందు ఫిల్ చేసిన తర్వాతనే మిగతావి ఫిల్ చేస్తారు. ఓపెన్ కట్ ఆఫ్ అంటే ఎవరికీ రిజర్వేషన్ లేని వాళ్ళకి ఇచ్చే పోస్టులు 263 ఉన్నాయి. అయితే ఇందులో ఎవరైతే హై స్కోరర్‌గా ఉంటారో, రిజర్వేషన్ వాళ్ళకంటే హై స్కోరర్‌గా ఉంటారో వీళ్ళకి ఇందులో పోస్ట్ వచ్చే అవకాశం ఉంటది. ఇది ఛాన్సెస్ చూసుకోండి. 704 మెంబర్స్ మాత్రమే అప్లై చేస్తే ఇక్కడ వచ్చేసి 263 అంటే 263 పోస్టులకి 700 మంది మాత్రమే అప్లై చేశారు. అంటే ఓపెన్ ఎవరైతే ఉన్నారో ఇది చూసుకోండి. బీసీఏ 7% రిజర్వేషన్. మొత్తం బీసీ-బీకి 29% రిజర్వేషన్ ఉంటుంది. ఆ 29%లో బీసీ-ఏకి 7% వాటా అనేది ఇస్తారనమాట. ఆ 7% వాటాకు వచ్చిన పోస్టులు వచ్చేసి 33. ఆ 33 పోస్టులకి కాంపిటీషన్ ఉన్నది 1210. ఇక్కడ చూడండి కాంపిటీషన్ అనేది బీసీ-ఏకి తక్కువ ఉంది. బీసీ-బీకి 10% వాటాకి 36 పోస్టులు వస్తాయి. 17,225 మంది అప్లై చేశారు. ఈ 17,000 కొంచెం బీసీ-ఏ తోటి పోల్చుకుంటే బీసీ-బీకి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. బీసీ చూడండి 1% ఉంది. వేకెన్సీస్ 4 అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి 54 చూడండి. సో, 1:11 ఉన్నారనమాట. సో, వీళ్ళకి వచ్చేసి పర్ పోస్ట్ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. ప్లస్ మళ్ళా ఓపెన్‌లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే హై స్కోరర్సే డైరెక్ట్ ఓపెన్‌కి వెళ్ళిపోతారు. అలా వీళ్ళకి కట్ ఆఫ్ అనేది ఒక రకంగా ఉంటది. నేను అప్పటి నుండి చెప్పేది ఏంటి అంటే బీసీ-బీకి కట్ ఆఫ్ వేరే ఉంటుంది. బీసీ-ఏకి కట్ ఆఫ్ వేరే ఉంటుంది. ఓసీకి కట్ ఆఫ్ వేరే ఉంటుంది. సో, కట్ ఆఫ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. తక్కువ మార్కులు మీలో ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు ఖచ్చితంగా బాధపడకండి. ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా ఉంది. ఇక్కడ బీసీ-డీ చూడండి 7%కి 7% వాటాకి 24 పోస్టులు వస్తే 7,000 మంది కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు బీసీ-బీలో ఎవరి కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టుంది? బీసీలో ఎక్కువ కాంపిటీషన్ ఇక్కడ బీసీ-డీకి మాత్రం కనిపిస్తుంది చూడండి. 7,723 మెంబర్స్ ఉన్నారు. బీసీ-యూ చూడండి 4% వాటాకి 13 పోస్టులు ఉంటే కేవలం 107. ఇప్పుడు బీసీ-సీకి, బీసీ-ఈకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. సో, కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీ దాంట్లో ఎవరైతే మీ రిజర్వేషన్‌లో క్యాండిడేట్స్ ఉంటారు కదా! ఈ అప్లై చేసిన 107 మందిలో తక్కువ స్కోర్ చేసి ఉంటే మీకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మినిమమ్ వచ్చేసి అందరూ కూడా హైయెస్ట్ 70-75 మధ్యలో చేశారనుకోండి, కట్ ఆఫ్ వచ్చేసి ఇంకా తగ్గుతుంది. ఎంతమంది? ఒక 68కి వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది నేను చెప్పేది. చూడండి బీసీ-ఏకి, బీసీ-సీకి కాంపిటీషన్ తక్కువ. బీసీ-డీకి హైయెస్ట్ కాంపిటీషన్ అమంగ్ ఆల్ బీసీ అదర్ క్యాండిడేట్స్ తోటి పోల్చుకుంటే. బీసీ-ఏ వచ్చేసి బీసీ-బీకి మోడరేట్ కాంపిటీషన్. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా! ఇక్కడి వరకు. ఎస్సీ గ్రూప్ 1 చూడండి 9 పోస్టులకి 674 మంది ఉన్నారు. అంటే ఎస్సీ గ్రూప్ 1లో చాలా కాంపిటీషన్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2 చూడండి 27 పోస్ట్ వీళ్ళకి ఇచ్చిన 7%కి ఇక్కడికొచ్చేసి 974 మెంబర్స్ కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంది. ఇక్కడ పర్సెంటేజ్ అనేది తప్పుబడింది కొంచెం. మొత్తం వచ్చేసి 17%. 17%లో గ్రూప్ 1 మొత్తం ఎస్సీకి వచ్చేసి 15%. ఆ 15%లో ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి, ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ లేదు. ఇది కొంచెం తప్పుబడింది. సో, అదొకటి చూసుకోండి. కాకపోతే పోస్ట్ మాత్రం ఇంతే. 9 పోస్టులకి 674 మంది ఉన్నారనమాట. ఎస్టీ వాళ్ళకి చూద్దాం. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి టోటల్‌గా 6% వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నది. ఓన్లీ ఎస్సీ గ్రూప్ 1 మాత్రం ఇక్కడ తప్పుబడింది. ఎస్టీ
6% రిజర్వేషన్‌కి 20 పోస్టులకి 2000 మంది. సో, ఎస్టీ వాళ్ళ కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. ఈడబ్ల్యూఎస్ చూసుకోండి. లాస్ట్ టైమ్ ఈడబ్ల్యూఎస్ 2018లో లేదు. ఈసారి మాత్రమే ఈడబ్ల్యూఎస్ అనేది ప్రొవైడ్ చేశారు ఓసీల వాళ్ళకి. సో, 24 పోస్టులకి 428. సో, వీళ్ళకి కూడా చూడండి. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ అన్నారో చాలా ఎక్కువగా డౌట్ ఉంటుంది. జాబ్ వస్తదా? రాదా? అని చెప్పేసి. అందరికంటే తక్కువ ఈ ఈ నోటిఫికేషన్‌లో అందరికంటే అంటే ఎక్కువ పవర్‌ఫుల్ అయిన రిజర్వేషన్ ఏది అంటే ఈడబ్ల్యూఎస్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువనే ఉంది. సో, బీసీఏకి చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో. బీసీబీకి చూడండి. వాళ్ళతోటి పోల్చుకుంటే ఈడబ్ల్యూఎస్ చూడండి. 24 పోస్టులకు 400 మంది మాత్రమే. 400 చిల్లర అనమాట. సో, అందుకని చెప్పేది. మీకు దీంతో పాటు 2018 డేటా ఒకసారి మీకు చూపిస్తాను. ఎంత స్కోర్ చేశారు బీసీఏ వాళ్ళు, బీసీబీ వాళ్ళు అనేది మీకు బీసీ అట్లా కాదు. ఎంత స్కోర్ చేశారు 2018లో మొత్తం అంటే ఇక్కడ చూడండి 90కి పైగా, 80కి పైగా అలా. 90కి పైగా విజయనగరం నుండి చేసిన వాళ్ళు తక్కువ. ఒక్కరే ఉన్నారు. 85కి మీద ముగ్గురు, 80 మీద 32. సో, ఎవరైతే 80కి మీద స్కోర్ చేసిన వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లీస్ట్ పాసిబుల్ ప్లేస్‌లో ఒక 20 ప్లస్ అంతే. అంతమంది కూడా ఉన్నారు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏందంటే 72 చూడండి 78, 63 మెంబర్స్, 77, 82 మెంబర్స్, 76, 103, 75, 134, 74, 165, 73, 200, 68, 456, 67, 5 ఇక్కడ మార్క్స్ తగ్గగొట్టి మెంబర్స్ అనేది ఎక్కువ అవుతున్నారు. ఇక్కడ ఎవరైతే 70 నుంచి 80 మధ్యలో స్కోర్ చేశారో వాళ్ళు మీ అంటే వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 0.5 తోటి జాబ్ పోయే అవకాశం అనేది చాలా ఉంటుంది. అందులో బీసీఏ, బీసీబీ క్యాండిడేట్స్ అయితే చాలామంది ఉంటారు. సో, ఎవరైతే 70+ స్కోర్ చేశారో వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నట్టే. నేను మీకు మళ్ళీ కట్ ఆఫ్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిందో ఏం చేస్తున్నానంటే మీకు ఈ రేంజ్ స్కోర్‌లో లాస్ట్ టైమ్ 2018లో 90కి పైగా, 85కి పైగా, 80కి మీద ఇంతమంది స్కోర్ సాధించారు. అది మీకు డేటా ఇది అర్థమైతే ఇప్పుడు మీకు కాంపిటీషన్ ఎంతుందో మీకు అర్థమవుతుంది. ఎవరైతే 68 చూడండి 68, 400 67 ఓన్లీ 1 మార్క్స్ డిఫరెన్సే కాకపోతే పెరిగిన మెంబర్స్ చూడండి ఈ 2 68, 67 2 కాలిక్యులేట్ చేస్తే 1000+ ఉన్నారు. ఇక్కడ చూడండి 80 నుంచి కాలిక్యులేట్ చేసిన 75 వరకి, 74 వరకి, 73 వరకు కూడా 1000 మెంబర్స్ లేరు. సో, ఎవరైతే 69, 68 స్కోర్ చేసిన వాళ్ళకి కూడా డిఫరెంట్ కేటగిరీలో జాబ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందాక మీకు చూపించినట్టుగా ఇది చూడండి. ఇది మీకిప్పుడు ఈ ఇక్కడ చూడండి బీసీసీ ఉందా? వీళ్ళకి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఎస్సీ ఎస్సీ గ్రూప్ 2 కూడా తక్కువనే ఉంటుంది. ఎస్టీ తక్కువగానే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఇంకా తక్కువ ఉంటుంది. సో, ఇప్పుడు మీకు ఒక్కొక్క కేటగిరీ వాళ్ళది ఎంత కట్ ఆఫ్ వస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందో చెప్తాను. నేను కట్ ఆఫ్ చెప్పేది +2 మైనస్ మాత్రమే. కానీ ఈ రేంజ్ స్కోర్‌లో ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందని మాత్రం నేను చెప్తున్నా. చూడండి ఇక్కడ పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఓసీకి గానీ, బీసీకి గానీ 60 క్వాలిఫై మార్క్స్, 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు జాబ్ 60 మార్క్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఇంగ్లీష్‌లో సో, వాళ్ళకొచ్చేసి ఇందులో వచ్చేసి ఒక్క నిమిషం ఇది రావట్లేదు. ఓకే. రైట్. ఇక పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో 60 క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకొచ్చేసి ఇక్కడ మినిమమ్ 70+ స్కోర్ చేసిన వాళ్ళు 70+ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 75 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి 70-73. సో, పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్‌లో కాంపిటీషన్ అనేది పోస్టులు తక్కువగానే ఉంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం స్కోర్ కూడా యావరేజ్‌లో ఉంటుంది. మీ కేటగిరీని బట్టి మీకు 60+ ఇందులో మళ్ళీ చెప్తున్నా 60+, 65+ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్. సో, ఇది బీసీ వాళ్ళు ఉన్నారు కదా! బీసీ వాళ్ళకి ఏ కేటగిరీ అయినా 70+ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మినిమమ్ 68 లేదా లీస్ట్ కేసెస్‌లో 65 చెప్పాను కదా! అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ రిజర్వేషన్ కేటగిరీలో అప్లై చేసిన వ్యక్తుల యొక్క హై స్కోర్ చేయకపోయి ఉంటే మీకు ఛాన్సెస్ అనేవి హెవీగా ఉంటది. ఎవరు చేశారా అని చెప్పి మనం చెప్పలేము. ఇంకొన్ని రోజుల్లో మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ తర్వాత కూడా సెలక్షన్ లిస్ట్ ఉంటుంది. సో, ఎవరైతే ఈ రేంజ్‌లో ఉన్న మార్క్స్ ఖచ్చితంగా మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మీకు మెయిన్‌గా చెప్పాల్సింది ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి లాంగ్వేజ్‌లో ఖచ్చితంగా ఏ కేటగిరీ అయినా తీసుకోండి. స్కోర్ అనేది
ఎక్కువగానే ఉంటుంది. స్కోర్ అనేది ఎక్కువగానే ఉంటాయి. అంటే 75 ప్లస్ కున్ మాక్సిమం స్కోర్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. సో, మెయిన్‌గా వచ్చేసి ఇప్పుడు లాంగ్వేజెస్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్‌లలో మ్యాథ్స్‌కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. 80 ప్లస్ పక్కా ఉంటుంది. ఓపెన్ కట్ ఆఫ్ 80 ప్లస్ ఉంటుంది. మిగతా సబ్జెక్టులలో సోషల్ సైన్స్ ఎవరైతే రాశారో 77 ప్లస్ కట్ ఆఫ్ ఉంటుంది. వీళ్ళకొచ్చేసి లీస్ట్ స్కోర్ చేసింది సోషల్ సైన్స్‌లోనే చాలా మంది క్యాండిడేట్స్. 67, 65 మీ కేటగిరీని బట్టి వచ్చినప్పుడు కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో, ఈ ఓవరాల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. ఎస్ఏ ఇప్పుడు వచ్చేసి ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 80 ప్లస్ ఉంటుంది. ఇది ఎస్ఏ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి అందులో 75 ప్లస్ 70-73, 74, 75 ఈ రేంజ్‌లో ఎవరైతే ఉన్నారో చూసారు కదా ఇంతకుముందు మీకు చూపించినట్టుగా ఇక్కడ చూడండి మళ్ళీ. ఈడబ్ల్యూఎస్ మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఉన్న 24 పోస్టులకి 428 ఉంది. సో, మీలో మీకు ఇందులో ఉన్న 428 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హై స్కోర్ కూడా మెయింటైన్ చేస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది. ఒకవేళ హై స్కోర్ మెయింటైన్ చేసేవాళ్ళు లేకపోతే మీకు 70 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అర్థమైంది కదా? బీసీ ఏ, బీసీడీ ఉంది కదా! బీసీ ఏ, బీసీ బి ఎవరైతే ఉన్నారో కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంది. వీళ్ళు ఎవరైతే 70 ప్లస్ స్కోర్ చేశారో 70 ఆర్ 69 +or-2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరైతే బీసీసీ కట్ ఆఫ్ బీసీఈ, బీసీడీకి ఎక్కువ ఉంది. బీసీడీ వచ్చేసి మినిమం 72 ఉన్న వాళ్ళు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బీసీసీలో, బీసీఈలో ఉన్నారో వీళ్ళకి బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ మీ దాంట్లో ఉన్న క్యాండిడేట్స్ హై స్కోర్ చేయకపోతే మీరు లీస్ట్ సిచ్యువేషన్‌లో మీకు 65 స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ 65 తగ్గే అవకాశం కూడా ఉంది. సో, ఎవరైతే ఈ రేంజ్‌లో ఉన్నారో వాళ్ళకి జాబ్ వస్తుంది. ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి ఎవరైతే 68 స్కోర్ చేశారో వాళ్ళు +or-2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2 వచ్చేసి కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి 69, 70 +or-2లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ జోన్‌లో ఉంటారు. గ్రూప్ 3 వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంది. చూడండి ఇది 30 పోస్టులకి 1800 మంది ఉన్నారు. సో, మీకు చెప్పేది ఏంటంటే ఈ 70 ప్లస్‌లో ఉన్నారంటే ఓకే. వీళ్ళ క్యాండిడేట్స్ స్కోర్ చేయలేదు అనుకోండి మీరు ఎంతవరకన్నా 65 వరకు కూడా మీరు కూడా ఎవరిని కట్ ఆఫ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఏంటి అంటే జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో, బేస్డ్ మొత్తం దేని మీద ఓవరాల్‌గా ఉంటుంది అంటే మీ క్యాండిడేట్స్ మీ రిజర్వేషన్‌లో ఉన్న క్యాండిడేట్స్‌ని బట్టి మీకున్న పోస్టులను బట్టి ఉంటుంది. మీకు రిజర్వేషన్ గురించి ఇంకా అంటే కరెక్ట్ ఐడియా రాలేదంటే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంది, వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అండ్ రోస్టర్ పాయింట్ సిస్టమ్ అనేది మీ జాబ్‌కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఓవరాల్‌గా అని చెప్పి కూడా ఒక వీడియో చేశాను. అది వెళ్లి చూడండి. ఇక్కడ ఎస్‌జిటి మెయిన్‌గా చూసుకుంటే ఎస్‌జిటి ఎవరైతే ఉన్నారో ఎస్‌జిటిలో టెట్‌లో ఎక్కువ స్కోర్లు సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యావరేజ్‌గానే 15 మార్క్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, డీఎస్‌లో 55 చేసిన వాళ్ళకి 70 అవుతున్నాయి యావరేజ్‌గానే. టెట్‌లో ఒక 15 మార్క్స్ ప్లస్ డీఎస్సీలో ఒక 55 మార్క్స్ యావరేజ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళని చూస్తేనే 70 అవుతున్నారు. సో, విజయవాడలో ఇంకా కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. 80 ప్లస్ కట్ ఆఫ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో 76, 75 ఉన్న రేంజ్‌లో జాబ్ వస్తుంది. ఎవరైతే బీసీ అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా 70 ప్లస్ బీసీడీ అయితే 70-73 ఉండాల్సిందే. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ గ్రూప్ 3 వాళ్ళకైతే ఖచ్చితంగా మినిమం ఒక 60 లీస్ట్ కేసెస్‌లో 68 పడే అవకాశం ఉంది. వాళ్ళు కూడా 70 ప్లస్ అయితే చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ టెట్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా టెట్‌లో మార్క్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ యావరేజ్‌గా 50 వచ్చినా కూడా 65 అవుతున్నాయి. సో, ఎవరైతే 68 చేసినప్పుడు వాళ్ళు హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎవరు? ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు. ఎస్సీ గ్రూప్ 1 ఎక్స్‌ప్లెయిన్ చేసినా, గ్రూప్ 2 ఎక్స్‌ప్లెయిన్ చేసినా, గ్రూప్ 3 ఎక్స్‌ప్లెయిన్ చేసినా. మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఒకసారి మీకెళ్ళిన క్యాండిడేట్స్ లిస్ట్ ఉందా ఇక్కడ ఒకసారి అది చూసుకొని కాంపిటీషన్ మీకు అర్థమైపోతుంది. ఇది ఓన్లీ ఎస్‌జిటికి మాత్రం మీరు హై స్కోర్ చూస్తారో కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్‌గా మీ లోకల్‌లో ఎవరైతే నాన్ లోకల్ ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు 81 ఆర్ 83 ప్లస్ స్కోర్ చేస్తేనే ఇందులో ఎవరికైతే విజయనగరంలో నాన్ లోకల్ కింద అప్లై చేసిన క్యాండిడేట్స్‌కి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. పర్ పోస్ట్ వచ్చేసి 33 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? సో, ఎవరైతే నేను మళ్ళీ చెప్తున్నా వీడియో మొత్తం ఎండ్‌కి వచ్చిన తర్వాత కూడా ఎవరైతే తక్కువ స్కోర్ చేసినా కూడా హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ దిస్ ఈ డేటా మీకు ఇచ్చినా మీరే అర్థం చేసుకోండి.
ఇక్కడ బీసీఈ ఎంత తక్కువ కట్ ఆఫ్ వస్తుందో కూడా నువ్వు చెప్పలేవు. 65కి వచ్చినా పర్లేదు, 63కి వచ్చినా కూడా నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే ఈ క్యాండిడేట్ స్కోర్ చేయకపోతే కట్ ఆఫ్ అనేది తగ్గుండే. బీసీడీకి ఎంత కట్ ఆఫ్ 72కు పోయినా కూడా చెప్పలేం. ఇక్కడ చూడండి 7000 ప్లస్ ఉన్నారు. ఇక్కడ బీసీఏకి కొంచెం తక్కువ ఉంది. సో వాళ్ళు 70+ సేఫ్ జోన్ 69 వచ్చినా కూడా ఓకే. మెయిన్గా చెప్పేది ఏంటంటే బీసీ వాళ్ళకి ఎక్కువ డౌట్స్ ఉంటాయన్నమాట. బీసీఏ బీసీడి ఇందులో వచ్చేసి సి కూడా అంత ఉందనుకో, ఏబిడి వాళ్ళకి ఇంకా టెన్షన్ అనేది మామూలుగా ఉండదు వాళ్ళకి. సో బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీలో హైయెస్ట్ స్కోర్ లేకపోతే మీకు వచ్చిన మార్క్స్కి మీరు 68, 67లో ఉన్నారో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.